నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు స్లాబ్ కూలీ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మరో 42 మంది సురక్షితం లోపలున్న వారి కోసం కొనసాగుతున్న సహాయ చర్యలు రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి కాలరీస్ బృందాలు సీఎం రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్ అన్ని రకాలుగా సాయం అందిస్తామని హామీ తెలంగాణలో 14,236 అంగన్వాడీ టీచర్లు హెల్పర్ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల వారీ నోటిఫికేషన్లు ఏపీలో రేపటి గ్రూప్ 2 మెయిన్స్ యథాతథం ప్రభుత్వం వాయిదా వేయాలని కోరినా అంగీకరించని ఏపీపీఎస్సీ మిర్చి ఎగుమతులు పెంచే దిశలో ఏపీ సర్కార్ కసరత్తు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష రైతులకు మేలు చేయాలని సూచన భారత్ చైనాపై ప్రతీకార సుంకాలు తప్పవన్న ట్రంప్ ఆ దేశాలు విధిస్తున్న స్థాయిలో ఉంటాయని వెల్లడి పన్నుల్లో పారదర్శకతకు డిమాండ్ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో పైకప్పు కూలి 2 గాయపడ్డారు మరో 8 మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల ఈ ప్రమాదం జరగగా చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సింగరేణి రెస్క్యూ టీం సొరంగాలకు సంబంధించిన నిపుణులను ప్రభుత్వం రంగంలోకి దింపింది మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు ఘటనాస్థలిలో సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ ఎస్ఎల్బీసీ సొరంగంలో ప్రమాదం జరిగింది శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద ఈ ఉదయం టన్నెల్ బోరింగ్ మిషన్తో ఇంజనీర్ల సమక్షంలో కార్మికులు పనిచేస్తుండగా ఒక్కసారిగా నీళ్లు లీకై 3 మీటర్ల మేర పైకప్పు కూలింది వెంటనే లోపల విద్యుత్ నిలిచిపోయింది ఉదయం షిఫ్టులో సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు పైకప్పు కూలిన వెంటనే ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి బయటకొచ్చారు బయటకొచ్చిన వారిలో 2 గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలైనట్లు కార్మికులు చెబుతున్నారు पानी आने के बाद धीरे धीरे रेस बढ़ गया पानी का उसके बाद हम लोग को बोला कि पानी की बंद कीजिए बंद करने गए तो मोल्ड गिरने चालू हो गया चालू होने के बाद हम लोग सोचे कि अभी पूरा गिर जाएगा तो हम भाग रहे हैं हम चिल्लाते चिल्लाते पीछे आए तब तक से 8 लेबर का साहब सब लेकर के किसी को पता नहीं चला कि जब हम लोग इकट्ठे हुए तब जाकर देखा है कि 8 आदमी के गायब है अभी तो मैं भी भागा और अभी मतलब अंदर ही रह गया है और बाकी सब अंदर से बाहर आ चुके हैं ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద సమాచారం తెలియగానే తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు మరో మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు నిపుణులను రప్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి టన్నెల్లో నిలిచిపోయిన విద్యుత్ పునరుద్ధరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి భారత సైన్యంతో పాటు సొరంగాల నిపుణులను రప్పిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు సొరంగంలో చిక్కుకున్న వారి పరిస్థితిపై సమాచారం లేదని మంత్రి చెప్పారు ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక పెద్ద శబ్దం విన్నారంటే కొద్దిగా జియోలాజికల్ డిస్టర్బెన్స్ అంటే ఆ టన్నల్ బయట ఏదో కొంత భూమిలో కదలికి వచ్చినట్టుగా వాళ్ళకి అనిపించింది మరి వాళ్ళు బయటకు వచ్చారు ఆ తర్వాత ఎంతమంది వాళ్ళు ఎంబడి తీసుకురాగలిగితే వాళ్ళు బయటికి తీసుకొచ్చారు బోరింగ్ మిషన్ మీదున్న వాళ్ళు వెనుకున్న వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేసారు బోరింగ్ మిషన్ ముందున్న వాళ్ళు కొంతమంది మిగిలిపోయినారు వాళ్ళకి ఇప్పుడు రెస్క్యూ ఎఫర్ట్స్ చేయడానికి వాళ్ళకి సేవ్ చేయడానికి మన ప్రభుత్వం పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైన ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము 14 కిలోమీటర్ లోపల కాబట్టి దేర్ విల్ బి సమ్ ఛాలెంజెస్ అది ఇప్పటి వరకు మాకు సమాచారం లేదు బట్ ఉండుంటారనే హోప్తో ముందుకు పోతున్నాం
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సహాయక చర్యల్లో అన్ని విభాగాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు. సహాయక చర్యలను మోదీకి వివరించిన రేవంత్ రెడ్డి సొరంగంలో 8 మంది చిక్కుకున్నట్లు తెలిపారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. సహాయక చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, అవసరమైన మేరకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తరలిస్తామని ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం ఎన్డీఆర్ఎఫ్ అధికారులకు ఫోన్ చేసి వీలైనంత త్వరగా సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎస్ఎల్బీసీ సొరంగం వద్ద జరిగిన ప్రమాదానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సుంకిశాలలో రిటైనింగ్ వాల్ కూలిన ఘటన మరొక ముందే మరో ఘటన జరగడం కాంగ్రెస్ సర్కారు వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కమిషన్ల వేటలో గుత్తేదారులతో కుమ్మక్కై పర్యవేక్షణ గాలికి వదిలేసి నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడటం వల్లే వరుస ఘటనలు జరుగుతున్నట్లు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన ఒకే బ్యారేజీలో ఒక పిల్లర్ కుంగితేనే నానా హంగామా చేసిన కాంగ్రెస్ నేతలు వరుస ఘటనలపై ఏమంటారని నిలదీశారు. సుంకిశాల ప్రమాదంలో కాంట్రాక్టర్ను కాపాడేందుకు వాస్తవాలు దాచిన సర్కార్ ఎస్ఎల్బీసీ ఘటనపై అయినా పారదర్శకంగా దర్యాప్తు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కులగణన సర్వేలో ఎక్కడ తప్పులు జరిగాయో నిరూపించాలని విపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కులగణనను ఇంతకంటే పకడ్బందీగా చేసే రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదని ధీమాగా చెప్పారు. ప్రజాభవన్లో బీసీ నేతలతో సమావేశమైన రేవంత్ బీసీ కులగణనపై అనుమానాలను నివృత్తి చేశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల ఏర్పాటుపై వారితో సీఎం చర్చించారు. కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కులగణన నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీలకు రేవంత్ సూచించారు. భవిష్యత్తులో ఎవరూ కోర్టుకు వెళ్లకుండా చూసేందుకే రెండో అవకాశం ఇచ్చామన్న ఆయన రెండో విడత పూర్తి కాగానే నివేదికకు చట్టబద్ధత కల్పిస్తామని వెల్లడించారు. బీసీల లెక్క తేలితే మాకేంటి అని ఆ వర్గం ప్రజలు అడుగుతారని బీజేపీ, బీఆర్ఎస్ భయపడుతున్నాయని సీఎం ఆరోపించారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే జనగణనలో కులగణన చేసి నా లెక్క తప్పని నిరూపించాలని రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. లెక్కలు తప్పని కాదు, ఎక్కడ తప్పు ఉందో చూపించమని సవాల్ విసురుతున్నా కేసీఆర్ను, కేటీఆర్ను, హరీష్ రావును, కిషన్ రెడ్డిని, బండి సంజయ్ని దేశం మొత్తంలో ఎప్పుడైతే అమలు చేస్తారో బీజేపీలో ఉన్న 1-2 పెద్ద అధికారాన్ని చెలాయించే సామాజిక వర్గాలకు గుదిబండగా మారుతుంది. అందుకే బీజేపీ, కాంగ్రెస్ చేసిన ప్రక్రియను తప్పుపట్టి ఏ లెక్క లేకుండా చేయాలని చూస్తున్నారు. ఇంత పారదర్శకంగా మనం చేస్తున్నా చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు, తారక రామారావు గారు ఇప్పటి వరకు నమోదు చేయించుకోలే. వాళ్ళందరూ నమోదు చేయించుకుంటే మీ లెక్క తెలుస్తుంది, వాళ్ళ లెక్క తెలుస్తుంది. ఇవాళ బీసీ సంఘాలకు నా విజ్ఞప్తి ఒకటి, మీకు ఏదో ఒకటి చేయాలా, మా నాయకుడు చెప్పిండు, దీన్ని ఎట్లో గట్లా ఒక పట్టాలు ఎక్కించాలని నేను ప్రయత్నం అయితే మళ్ళీ నన్నే రాళ్ళతో కొడుతారు. చేయనోడు మంచిగా బాజాప్తా ఫామ్ హౌస్లో పండుకున్న వాడే మంచోడాడు. ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష యథాతథంగా జరుగుతుందని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఇప్పటికిప్పుడు పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పింది. గ్రూప్ 2 మెయిన్ పరీక్షలపై అభ్యర్థుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం కొన్ని రోజులు వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి లేఖ రాసింది. రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్పై మార్చి 11న విచారణ ఉన్నందున అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని ఏపీపీఎస్సీకి రాసిన లేఖలో ప్రభుత్వం పేర్కొంది. గ్రూప్ 2 పరీక్షల వాయిదాకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పష్టం చేశారు. రిజర్వేషన్, రోస్టర్ సమస్య సరిదిద్దాకే పరీక్ష నిర్వహించాలన్నది ప్రభుత్వ అభిమతమని పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో తెలిపారు. ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ వాయిదా వేసేందుకు ఏపీపీఎస్సీ నిరాకరించింది. రేపు జరగనున్న గ్రూప్ 2 మెయిన్ పరీక్షకు 175 కేంద్రాల్లో కమిషన్ ఏర్పాట్లు చేసింది. మెయిన్స్ పరీక్షకు 92,250 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉంది. అభ్యర్థులు 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రానికి హాజరు కావాలని కమిషన్ సూచించింది. పరీక్ష వాయిదాకు అనేక చోట్ల అభ్యర్థులు ఆందోళన చేసినప్పటికీ వాయిదాకు ఏపీపీఎస్సీ నిరాకరించింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ నెల 28న అసెంబ్లీ ప్రాంగణంలోని సీఎం ఛాంబర్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ నెల 28న ఉదయం 9 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. 2025-26 బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీస్ సిబ్బందికి ప్రత్యేక పాస్లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలో అనుమతించనున్నారు. అసెంబ్లీ 1వ గేట్ నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతిస్తూ బులెటిన్ జారీ చేశారు.
సోమవారం అసెంబ్లీ సమావేశానికి హాజరు కావాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ నిర్ణయించారు. పార్టీ ఆదేశాల మేరకు సోమవారం జరగనున్న గవర్నర్ ప్రసంగానికి వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. మంగళవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాలకు హాజరు కావాలా లేదా అనే అంశంపై జగన్ ఇంకా నిర్ణయానికి రాలేదని తెలిసింది. శాసనసభకు బడ్జెట్ సమావేశాలకు రావడంపై పరిస్థితులను బట్టి జగన్ నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. రాజధాని అమరావతి నిర్మాణ పనులు మార్చి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం అనివార్యమైంది. టెండర్లు పిలిచినా ఖరారు చేయవద్దని ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వడం ఆలస్యానికి కారణమైంది. ఇప్పటివరకు సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ 62 పనులకు టెండర్లు పిలిచాయి. సుమారు 40,000 కోట్ల రూపాయలు విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతుంది. మరో 11 పనులకు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఏప్రిల్ మొదటి వారం నుంచి అమరావతిలో 30,000 మంది కార్మికులు పనులు చేస్తారని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో మిర్చి రైతుల సమస్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుత మిర్చి ధరల పరిస్థితిపై రైతులు, ఎగుమతిదారులతో సచివాలయంలో చర్చించారు. వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీరావు, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. మిర్చి ఎగుమతులు పెంచడం వల్ల రైతులకు మద్దతు ధర అందుతుందని భావిస్తున్న అధికారులు ఆ దిశగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. మిర్చి పంట సాయం పెంపునకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసిందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో పరామర్శ పేరుతో మిర్చి రైతులను జగన్ మోసగించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. ఏపీ చరిత్రలో కోవిడ్ పరిస్థితుల్లో తప్ప ఎప్పుడూ మిర్చి ధర 20,500కు మించలేదన్నారు. గతంలో మిర్చి క్వింటాలకు 7,000 ప్రకటించిన ఘనత జగన్దేనని విమర్శించారు. మిర్చి పంటకు ఎక్కువ ధర వచ్చేలా కేంద్రంతో సీఎం చంద్రబాబు మాట్లాడి ఒప్పించారన్నారు. గతంలో టమాటో ధర పడిపోయినప్పుడు రైతులు రోడ్ల మీద పడేసేవారన్న మంత్రి ఇప్పుడు తామే కొనుగోలు చేసి రైతు బజార్లకు తరలిస్తున్నట్లు చెప్పారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మిర్చి ధర 20,500 కంటే ఒక పైసా ఎక్కువ పెరగలేదు. నేనున్నప్పుడు 27,500 మిర్చి ధర ఉండేది. ఈరోజు 13,500కు తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వల్లే అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాడు. నేను అడుగుతున్నాను, నువ్వు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు కదా, నీ వల్లే 20,500 అయితే 2019లో ఎందుకు కాలేదు? 2021లో ఎందుకు కాలేదు? ధాన్యం రైతులు ఇబ్బంది పడకుండా భారీగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెల్లూరు జిల్లా సంఘంలో మరో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, ప్రాథమిక వ్యవసాయ క్షేత్రాన్ని మనోహర్ ప్రారంభించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు చేయలేదన్న మంత్రి, కూటమి ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఆ డబ్బును అన్నదాతల ఖాతాల్లో జమ చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో 33 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మిల్లర్లు తేమ శాతం పేరుతో ధాన్యం బస్తాకు 5 కిలోలు దాటి తరుగు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులకి బకాయిలు ఉన్నాయి, రైతులు ఆందోళన చెందుతున్నారనే విషయం అధికార యంత్రాంగం తీసుకొచ్చినప్పుడు లెక్కలు తీస్తే 1,674 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేసింది గత వైసీపీ ప్రభుత్వం. డబ్బులు కట్టలేదు, ఎవరు దాని గురించి మాట్లాడలేదు. రైతు ప్రశ్నిస్తే కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆ పరిస్థితిలో 1,674 కోట్ల రూపాయలు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా తీర్చాలనే పట్టుదలతోటి గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయంతో నెల రోజుల్లోనే బకాయిలు మేము చెల్లించాం. ఇక్కడ పెద్ద స్కామ్ జరిగింది. రైతులు ఖాతాలు ఓపెన్ చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు 32 కోట్ల రూపాయలు రైతులకు రావాల్సిన డబ్బుల్ని వాళ్ళ ఖాతాలో జమ చేయించుకున్నారు. రైతులకు అందించాల్సిన డబ్బుతోటి వీళ్ళు ఒక రోలెక్స్ వాచ్ కొనుక్కున్నారు, స్కూడా కార్లు కూడా కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టులను భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. 6,399 అంగన్వాడీ టీచర్లు, 7,837 హెల్పర్ల పోస్టులు భర్తీ చేసేందుకు అనుమతిచ్చే దస్త్రంపై తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. ఎన్నికల కోడ్ ముగియగానే 14,236 ఉద్యోగాల భర్తీకి ఆయా జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల కొలువులు భర్తీ చేయడం ఇదే తొలిసారి అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ ఆర్థిక ప్రగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన దుష్ప్రచారం తప్పని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేసిన స్టాటిస్టికల్ అబ్స్ట్రాక్ట్ నివేదిక ద్వారా నిరూపితమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. నిజాలు చెప్పినందుకు భట్టి పదవి ఉంటుందో ఊడుతుందో తెలియదన్న కేటీఆర్ ఆ నివేదికలో వాస్తవాలు ఉన్నాయని తెలిసి వెంటనే వెబ్సైట్ నుంచి తొలగించారని ఆరోపించారు. జీఎస్డీపీ తలసరి ఆదాయం ఎలా పెరిగిందో నివేదికలో స్పష్టంగా ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ, రైతు బంధు, 24 గంటల విద్యుత్ కారణంగా వ్యవసాయ విస్తీర్ణం పెరిగినట్లు నివేదికలో ఉందన్నారు. బీఆర్ఎస్ దిగిపోయే నాటికి తెలంగాణలో 89.97 లక్షల రేషన్ కార్డులు ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం 1,00,000 రేషన్ కార్డులు తొలగించినట్లు అట్లాస్ ద్వారా తెలిసిందన్నారు. నా రాష్ట్రానికి క్యాన్సర్ వచ్చింది, ఒక క్యాన్సర్ రోగిలా ఉన్నది అనే దివాలా కోరు మాటలు మాట్లాడిన భావదారిద్రపు ముఖ్యమంత్రి బహుశా భారతదేశ చరిత్రలో ఎవరు లేరు, రేవంత్ రెడ్డి గారు తప్ప.
అదే రేవంత్ రెడ్డి గారి చెంప చెల్లుమనేటట్టు, అదే రేవంత్ రెడ్డి సొల్లు పురాణం అంతా తప్పు అంటూ ఆయన సొంత కేబినెట్లోని సహచరుడు బట్టి విక్రమార్క గారు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఫిబ్రవరి 17 నాడు ఒక సమగ్ర సవివరమైన నివేదికను వారు విడుదల చేసినారు. బీఆర్ఎస్ పార్టీ యొక్క సొంత నివేదిక కాదు, రాష్ట్ర ప్రభుత్వం సాధికారంగా విడుదల చేసిన నివేదిక, అట్లస్ అని కూడా అంటారు. నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్లో లిఫ్ట్కి గోడకు మధ్య ఇరుక్కున్న 6 ఏళ్ల బాలుడు ఆర్నవ్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వెంటిలేటర్పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బాలుడు మృతి చెందినట్లు నిలోఫర్ సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అజయ్ కుమార్ కుమారుడు ఆర్నవ్ శుక్రవారం మధ్యాహ్నం తాతతో కలిసి మఫర్ కంఫర్ట్ అపార్ట్మెంట్ 3వ అంతస్తులో నివసిస్తున్న మేనత్త వద్దకు వెళ్లాడు. తాత చేతిలో లగేజీ ఉండడంతో బాలుడు లిఫ్ట్ గ్రిల్స్ తెరిచి ముందుగా లోపలికి వెళ్లాడు. లిఫ్ట్ ఒక్కసారిగా పైకి వెళ్లగా భయంతో బయటకు వచ్చే క్రమంలో లిఫ్ట్కు గోడకు మధ్యలో బాలుడు ఇరుక్కుపోయాడు. తాత కేకలతో అపార్ట్మెంట్ వాసులు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సహాయక సిబ్బంది లిఫ్ట్ గోడలను బద్దలు కొట్టి బాలుడిని బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న బాలుడు నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలతో కన్నకుమారుడే నడి రోడ్డుపై తండ్రిని కిరాతకంగా పొడిచి చంపిన ఘటన మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సికింద్రాబాద్ లాలపేటకు చెందిన ఆర్ఎల్ మొగిలిని కుమారుడు సాయి కుమార్ ఈసీఐఎల్ బస్టాప్ వద్ద వెంటాడి మరీ 10 నుంచి 15 సార్లు కత్తితో పొడిచాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సాయి కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మొగిలిని పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. మద్యం తాగి వచ్చి వేధిస్తుండడం వల్లే తండ్రిని సాయి హత్య చేసినట్లు ప్రాథమికంగా తెలిసింది. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ చిప్ మజోరనా 1ను ఆవిష్కరించింది. ఇది ఇప్పటివరకు అందరికీ తెలిసిన కంప్యూటర్ను మార్చగలిగే కొత్త క్వాంటమ్ ప్రాసెసింగ్ యూనిట్ అని పేర్కొంది. టోపోలాజికల్ కోర్ ఆధారంగా తయారైన ప్రపంచంలోనే మొట్టమొదటి క్వాంటమ్ చిప్ ఇదేనని తెలిపింది. క్వాంటమ్ కంప్యూటింగ్ అభివృద్ధిని ఇది మరింత వేగవంతం చేయనుందని మైక్రోసాఫ్ట్ వర్గాలు తెలిపాయి. 20 ఏళ్ల సాంకేతిక ఆవిష్కరణ తర్వాత ఈ చిప్ను తయారు చేసినట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల ఇటీవల ఎక్స్లో పోస్ట్ చేశారు. కంప్యూటర్ రంగంలో ఇదో విప్లవంగా మారనుందని పేర్కొన్నారు. క్వాంటమ్ కంప్యూటర్ తయారీకి దశాబ్దాలు పడుతుందని భావించిన తరుణంలో ఆ ఆవిష్కరణ ద్వారా అది కొన్నేళ్లలోనే సాధ్యమవుతుందని సత్య నాదెళ్ల తెలిపారు. త్వరలోనే భారత్ చైనాలపై ప్రతీకార సుంకాలు విధించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఆ రెండు దేశాలు అమెరికా నుంచి ఎగుమతయ్యే వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆయా దేశాలు విధించే స్థాయిలో తాము కూడా పన్నులు వేయనున్నట్లు ట్రంప్ తేల్చి చెప్పారు. ఏ కంపెనీ కానీ దేశం కానీ సుంకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని అమెరికా కోరుకుంటున్నట్లు తెలిపారు. గతంలో తాము ఎప్పుడూ అలా చేయలేదని, కానీ ఇప్పుడు అందుకు సిద్ధమవుతున్నట్లు ట్రంప్ చెప్పారు. గత వారం ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా కూడా ట్రంప్ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా దిగుమతులపై భారత్ అత్యధికంగా పన్నులు విధిస్తోందని, వ్యాపారం చేయడానికి భారత్ కష్టమైన ప్రదేశమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి ప్రిన్సిపల్ సెక్రటరీ 2గా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాని మోదీ పదవిలో ఉన్నంతకాలం లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు శక్తికాంత దాస్ బాధ్యతల్లో కొనసాగుతారని వెల్లడించింది. 1980 బ్యాచ్ విశ్రాంత ఐఏఎస్ అధికారి శక్తికాంత దాస్ 2018 డిసెంబర్ నుంచి 6 ఏళ్ల పాటు ఆర్బీఐ గవర్నర్గా వ్యవహరించారు. అంతకుముందు రెవెన్యూ, ఆర్థిక వ్యవహారాల విభాగాల్లో కార్యదర్శిగా చేశారు. పదవి విరమణ అనంతరం 15వ ఆర్థిక కమిషన్ సభ్యుడిగా, G20 షెర్పాగా ఆయన వ్యవహరించారు. 4 దశాబ్దాలకు పైగా పాలనపరంగా పలు విభాగాలు పనిచేసిన అనుభవం ఉన్న శక్తికాంత దాస్ పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమల్లోనూ కీలక పాత్ర పోషించారు. ఎయిర్ ఇండియా సేవలపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు. ఇటీవల భోపాల్ నుంచి ఢిల్లీకి ప్రయాణించినప్పుడు తనకు విరిగిపోయిన సీటు కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు ప్రయాణికులను మోసం చేయడమే అవుతుందన్నారు. ఎయిర్ ఇండియా నిర్వహణను టాటా గ్రూప్ తీసుకున్న తర్వాత సేవలు మెరుగుపడతాయని ఆశించారని, అది తన అపోహ అని అర్థమైందని పేర్కొన్నారు. ప్రయాణికుల నుంచి పూర్తి ఛార్జీలు వసూలు చేసి అసౌకర్యమైన సీట్లు కేటాయించడం మోసం చేసినట్లు కాదా అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు. భవిష్యత్తులో అయినా ఎయిర్ ఇండియా ప్రయాణికులకు ఇటువంటి అసౌకర్యం కలిగించకుండా చర్యలు తీసుకుంటుందా, లేదంటే వారి అవసరాన్ని సొమ్ము చేసుకోవడానికి వాడుకుంటుందా అని ఎక్స్లో పోస్ట్ చేశారు. కేంద్ర మంత్రికి కలిగిన అసౌకర్యానికి ఎయిర్ ఇండియా క్షమాపణలు చెప్పింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా భావిస్తున్న మహాకుంభమేళాలో ఇప్పటి వరకు 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. మహాశివరాత్రి సందర్భంగా జరిగే చివరి ముఖ్యమైన స్నానాన్ని పురస్కరించుకుని యూపీ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 13న ప్రయాగ్రాజ్లో ప్రారంభమైన మహాకుంభమేళా ఈ నెల 26న ముగియనుంది. ఈ ఆధ్యాత్మిక క్రతువులో 40 నుంచి 45 కోట్ల మంది పుణ్యస్నానాలు చేస్తారని యూపీ సర్కార్ అంచనా వేసింది. మహాకుంభమేళా ముగియటానికి ఇంకా 4 రోజుల సమయం ఉండగా ఇప్పటికే 60 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని ప్రభుత్వం తెలిపింది.